హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చడి, నిల్వ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. సో కొత్తిమీర సీజన్ అనేది అయిపోతుంది కదా అండి. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. కొత్తిమీర అనేది మనకి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుందన్నమాట. కాస్ట్ ఎక్కువ చెప్తూ ఉంటారు. సో ఆ టైం అయితే వచ్చేస్తుంది. సో దానికన్నా ముందే మనం అవైలబిలిటీగా ఈ విధంగా మనం నిల్వ పచ్చడి చేసుకుంటూ ఇంట్లో పెట్టేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆన్లీ క్లిక్ చేయండి. సో చూసారు కదా, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. సో చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. దగ్గర మీరు 1 year వరకు కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. మనం ఆవకాయ మాగాయ ఎలాగైతే యూజ్ చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. సో ప్రాసెస్ అయితే చూద్దామండి. ఫస్ట్ నేను కొత్తిమీర ఒక 3 కట్టలు అనేవి తీసుకున్నాను అనమాట, పెద్ద సైజు కట్టలు అనేవి. సో దాన్ని బాగా వాష్ చేసేసిన తర్వాత ఒక రోజంతా కూడా ఎండలో పెట్టానండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. సో ఈ విధంగా బాగా ఎండిపోవాలన్నమాట. కొత్తిమీర తడి ఏది లేకుండా బాగా ఎండిపోవాలి. ఇక్కడ కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పు వచ్చేసి నాకు 1/2 kg అండి, 250 grams అన్నమాట ఈ కప్పు. సో 1/2 kg వరకు పడుతుంది ఈ కప్పులో. నాకు ఈ కప్పుతో 2.5 cups వరకు నాకు కొత్తిమీర ఎండిన తర్వాత నేను కొలతలు చెప్తున్నానండి. పచ్చిది కాదు, ఎండిన తర్వాత. పచ్చిగా ఉన్నప్పుడు కొలతలు వేరేగా ఉంటాయి, ఎండిపోయిన తర్వాత కొలతలు అనేవి వేరేగా ఉంటాయి అన్నమాట. నేను ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను వీడియోలో అయితే. సో దగ్గరగా నేను 1 kg వరకు తీసుకున్నానండి కొత్తిమీర అనేది. సో నాకు 1/2 kg మీద కొద్దిగా ఎక్కువగా వచ్చింది అంతే. సో కొత్తిమీర పచ్చడి అనేది ఈ విధంగా నిల్వ చేసి పెట్టుకుంటే మనం ఇయర్లీలో ఎప్పుడైనా సరే, సంవత్సరంలో ఎప్పుడైనా సరే కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. మిక్సీ జార్లో ఏముంది అనుకుంటున్నారా? మిక్సీ జార్లో ఉన్నది ఏది కాదండి, చింతపండు. లాస్ట్లో చింతపండు అంతా గుజ్జు తీసిన తర్వాత పలచగా వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్ అందులో వేసాను అనమాట. ఎందుకంటే కొత్తిమీర అనేది డైరెక్ట్గా వేస్తే నలగదు కదా. సో అందుకని చెప్పేసి చింతపండు వాటర్ వేసాను, నార్మల్ వాటర్ కాకుండా. సో ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పానండి, చింతపండు గుజ్జు అనేది ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ స్టవ్ మీద వాటర్ని బాగా బాయిల్ చేసి చల్లారిన తర్వాత చింతపండుని అందులో నానబెట్టి అప్పుడు గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట. పిక్కలు డస్ట్ అది ఏమీ లేకుండా అప్పుడు మనం గుజ్జు అనేది సెపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇందులోకి 60 grams వరకు సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఈ సాల్ట్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందండి, బయటది కాదు. మీరు ఒకవేళ డైరెక్ట్గా సాల్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ సాల్ట్ని కూడా ఎండలో కాసేపు పెట్టిన తర్వాత యూజ్ చేసుకోండి, ఓకేనా. స్టోర్ చేసేసాం కదా, యూజ్ చేసేయచ్చు అనుకుంటారు, కానీ మనకి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా మనం స్టోర్ చేసింది కాదండి. ఎప్పుడు కూడా మన పచ్చడికి వాడే అన్ని వస్తువులు కూడా మనం ఎండలో పెట్టుకున్న తర్వాతే యూజ్ చేయాలి. సో తర్వాత నేను ఇక్కడ చింతపండు గుజ్జు అనేది కూడా 120 grams వేస్తున్నాను, అంటే 2 cups వేస్తున్నానండి. కప్పు వచ్చేసి 60 grams అన్నమాట. మీ వీడియోలో చూస్తున్న కప్పు వచ్చి 60 grams. సో 2 cups వరకు వేస్తున్నాను. 1 cup సాల్ట్ వేసానండి, 2 cups చింతపండు వేసాను. తర్వాత బెల్లం కూడా వేసి గ్రైండ్ చేస్తానన్నమాట. సో చూసారు కదా, బాగా నలిగిపోయిందనమాట. ఒకవేళ మీకు బాగా నలగకపోతే కనుక మీరు ఆల్రెడీ హాట్ వాటర్ పక్కన ఉంది కదా, సో ఆ హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేయండి చల్లారిన తర్వాత. అలాగని వేడిగా ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయకండి. సో తర్వాత నేను ఇందులో బెల్లం అయితే వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు బెల్లం వేసేస్తే కనుక కొత్తిమీర అనేది సరిగ్గా నలగదండి. సో అందుకని కొత్తిమీర బాగా నలిగిన తర్వాత అప్పుడు మాత్రమే లాస్ట్లో బెల్లం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి, ఓకేనా. సో మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు మనం కారం అది మిక్స్ చేసుకోవాలి. వీడియో కనుక తప్పకుండా మీరు ఫాలో అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి, ఓకేనా. సో తర్వాత ఇందులో నేను కారం అయితే వేసుకుంటున్నానండి. కారం కూడా 120 grams వేస్తున్నాను. సో కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక కప్పు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే మీ టేస్ట్ని తగ్గట్టుగా స్పూన్స్తో కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూడండి. సో ఇంకోటి ఏంటంటే, కొత్తిమీర అనేది ఎప్పుడైతే ఎండలో మీరు పెట్టుకున్నారో ఆ రోజు పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత రోజు ప్రిపేర్ చేసుకుందామని మాత్రం ఏమాత్రం కూడా అనుకోవద్దు. సో ఎప్పుడైతే ఎండలో పెట్టుకున్నారో అప్పుడే చేసుకోవాలి. మనం నిల్వ పచ్చడికి యూజ్ చేసే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకుంటేనే అవి నిల్వ ఉంటాయన్నమాట. మనం తడి తగిలితే పాడైపోతూ ఉంటాయి కదా, సో ఎండలో అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. నేను ఇందులో యూజ్ చేసింది రాక్ సాల్ట్ అండి. రాక్ సాల్ట్ నార్మల్గా స్టవ్ మీద పెట్టేసి ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని ఈ విధంగా ఇందులో వేసుకున్నాను. సో పచ్చళ్ళకి ఎప్పుడు కూడా మనం పచ్చి కారమే యూజ్ చేసుకోవాలండి, మసాలాలు అవి వేసిన కారం యూజ్ చేయకూడదు అన్నమాట. సో మనం మామూలుగా ఎండుమిర్చి తీసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా మనకి పౌడర్ అవుతుంది.
మన కర్రీకి యూజ్ చేసే కారం అనేది యూజ్ చేయకూడదనమాట. అందులో మనం మసాలాలు అవి కలుపుతూ ఉంటాం కదా! సో, అందుకని పచ్చి కారం అంటే మనకి బయట అవైలబిలిటీగా ఉంటుంది. లేదంటే మన ఇంట్లోనే గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఒక పావు కేజీ ఎండుమిర్చి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా కారం అనేది రెడీ అయిపోతుంది. సో, తర్వాత ప్రాసెస్ చూసేద్దాము. సో, తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో ఒక ఇక్కడ ఒక పావు కేజీ కన్నా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ అనేది. దగ్గర దగ్గర మీకు 450 ml వరకు కూడా మీకు ఆయిల్ అనేది అబ్జర్బ్ చేసేసుకుంటుందన్నమాట పచ్చడి అనేది. పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్స్ ఎక్కువగానే పడుతూ ఉంటాయి. తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఇందులో వెల్లుల్లి అనేది శుభ్రంగా పైన పొట్టు అది తీసేసి మనం నీట్‌గా వేసుకోవాలన్నమాట. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు 3 స్పూన్ల వరకు వేసుకున్నానండి. మెంతుల వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందన్నమాట కొత్తిమీర పచ్చడికి. తప్పకుండా యాడ్ చేసుకోండి. చేదది వస్తుందని మాత్రం ఏమనుకోక్కర్లేదు. మనం పౌడర్ వేయట్లేదు కదండి, జస్ట్ మెంతులు ఫ్రై చేస్తున్నాం అంతే. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అయితే యాడ్ చేద్దాము. ఇంకొకటి ఇందులో కరివేపాకు అది కూడా ఏమీ యాడ్ చేయకండి. నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా కరివేపాకు అనేది యాడ్ చేయకూడదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఇక్కడైతే నేను ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. మీకు స్పైసీనెస్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను దగ్గర దగ్గర ఒక 7 to 8 వరకు ఈ విధంగా యాడ్ చేశానన్నమాట. సో అంతేకాదు, మీరు ఆల్రెడీ పచ్చడి కలుపుకొని పక్కన పెట్టుకున్నారు కదా, అందులోకి ఉప్పు సరిపోయిందా లేదా, తీపి, పులుపు, బెల్లం అన్నీ సరిపోయినాయి లేదని మాత్రం ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఏది సరిపోకపోయినా కూడా మీరు అక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఓకేనా అండి. సో కొంతమంది పులుపు అనేది ఎక్కువగా తింటా ఉంటారు కదా. సో అంతేకాదు, బయట మనకు మార్కెట్లో దొరికే చింతపండులో కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని మనకి తీయగా కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం పులుపు అనేది కూడా చూసుకోవాలన్నమాట. సో కొత్తిమీర పచ్చడిలోకి పులుపు, తీపి కూడా కరెక్ట్గా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పచ్చడి అయితే వేసేస్తున్నాను. సో స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అప్పుడు మాత్రమే మీరు ఈ విధంగా పచ్చడి అనేది ఇందులోకి వేసుకోండి. లేదు అంటే మీద పడుతూ ఉంటుంది, లేదా అంటే పొంగుతూ ఉంటుంది. ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా. సో జాగ్రత్తగా స్టవ్ అనేది బాగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. సో నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. సో మొత్తం అంతా ఆయిల్ అంతా కూడా మనకి కొత్తిమీర అనేది అబ్జర్బ్ చేసేసుకుంటుంది అన్నమాట. సో అబ్జర్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక 10 మినిట్స్కి మీకు పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఫ్లోట్ అవుతూ ఉంటే కనుక మీరు కొత్తిమీర అనేది బాగా కుక్ అయినట్టు అన్నమాట. సో మనం పచ్చిదే గ్రైండ్ చేసాం కదా, ఆల్రెడీ ముందేం ఫ్రై చేయలేదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. కంటిన్యూస్ ప్రాసెస్లో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. చూసారు కదా, మనం చాలా ఆయిల్ వేసాము, అయినా సరే పీల్ చేసుకుంది. సో మీరు ఇక్కడ ఆయిల్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఆయిల్ కూడా మీరు వేడి చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా కానీ మీరు లోపల కంటైనర్లో స్టోర్ చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా ఎండిపోయినట్టు కానీ మీకు అనిపించినా కూడా అప్పుడు కూడా మీరు ఆయిల్ అనేది కొద్దిగా హీట్ చేసుకుని చల్లారిన తర్వాత మీరు ఆ సీసాలో వేసేసుకుని మీరు మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ సరిపోలేదన్న ఇదేమి ఉండదండి. దగ్గర దగ్గర కొంచెం 1/2 kg వరకు ఆయిల్ అనేది పట్టేస్తుంది అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ, ఈ కొలతలకి ఈ విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా, భలే ఉంది కొత్తిమీర పచ్చడి అనేది. సో కర్డ్ రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉందండి నిజంగా. సో తప్పకుండా టేస్ట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.